Good morning, sir. Good morning. My name is Palangi Kishore. I am studying second BA Special English. My question is, సార్ మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కదా, మీ ప్రయత్నం మేము చూస్తున్నాం. అయితే డిఎస్సి నోటిఫికేషన్స్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానన్నారు. మొన్ననే కానిస్టేబుల్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అలాగే గ్రూప్ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు సార్? కోర్టు కేసులు ఎలా ఎదుర్కొంటున్నారు? జాబ్ క్యాలెండర్ను ఎప్పుడు విడుదల చేస్తారు సార్? నో, వెరీ గుడ్ క్వశ్చన్స్. చిన్న పేరేంటమ్మా? కిషోర్. పాలంగి కిషోర్ సార్. కిషోర్, థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న గోల వల్ల నాకేం పట్ల ఈ స్పీకర్లు సరిపోవట్లేదు మీ జోష్కి. అమ్మా, నేను బలంగా నమ్మేది ప్రధానమంత్రి గారు ఇప్పుడు వికసిత్ భారత్ అని ఒక మిషన్ పెట్టారు. 2047కి భారతదేశం డెవలప్డ్ దేశం అవ్వాలని. ఆ విజన్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని స్వర్ణాంధ్ర విజన్ మనం తయారు చేశాం. ఆ విజన్ సాధించాలంటే మనం పెద్ద ఎత్తున ఆంధ్రులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. మీరు చూస్తున్నారు, మొన్న కాగ్నిసెంట్ కి గ్రౌండ్ బ్రేకింగ్ చేశాం. ఇక్కడ చాలా మందికి తెలుసు, కాగ్నిసెంట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఐటీ కంపెనీస్ ఇన్ ఇండియా. మీటింగ్ ముందల 8,000 ఉద్యోగాలు అన్నారు. మీటింగ్ అప్పుడు బాబు గారు నేను ఇద్దరం కూర్చొని వాళ్ళకి నచ్చ చెప్పి 25,000 మంది తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళ చేత సభా సాక్షిగా కమిట్ చేయించాం. టీసీఎస్ రైట్, ఇప్పుడు గూగుల్ వస్తుంది, దే డూయింగ్ అ డేటా సెంటర్. నిన్న కూడా రివ్యూ చేశారు, రిలయన్స్ ఇస్ డూయింగ్ అ డేటా సెంటర్. ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారా? ఇక్కడ మనం అందరం కూడా ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, బయోకెమిస్ట్రీ కానివ్వండి, ఆ సెక్టర్స్ లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. ఫోకస్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా ఏం చెప్పారంటే మాకు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఇది 2 రంగాలు, ఒకటి ప్రైవేట్, ఒకటి ప్రభుత్వం. ప్రైవేట్ది మీకు చెప్పా. ప్రభుత్వం మీరు అన్నట్టు 150 రోజుల్లో మేము డిఎస్సి ఇచ్చి ఫ్రమ్ డిఎస్సి టు జాబ్ ఆఫర్ లెటర్ 150 డేస్ మేము పూర్తి చేశాం. 150 కేసులు వేసినా మేము పూర్తి చేశాం. దానికి కారణం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది పకడ్బందీగా చేశాం. మీరు అన్నట్టు నిన్నగాక మొన్న కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో 2 కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. And may I now request a student from the left side. Very good morning, sir. I am Sridevi, BSc, third BSc final year, sir. సార్, మీరు ప్రతిసారి స్త్రీలను గౌరవించమని పదే చెప్తున్నారు సార్, కానీ మూవీస్లో, సోషల్ మీడియాస్లో అటువంటి పరిస్థితి లేదు సార్. అవి మారకుండా ఈ సమాజంలో మార్పు వస్తుందా సార్? అలానే మేము స్వేచ్ఛగా మాకు నచ్చిన వృత్తిలో గౌరవంగా పనిచేసుకునే అవకాశం వస్తుందా సార్? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? శ్రీదేవి సార్. శ్రీదేవి అని పిలుస్తారు. వెరీ గుడ్. చెల్లి, ఇప్పుడు మీరు ఎవరు నన్ను మాట్లాడినారు? చెల్లి, ఒక మహిళ సమాజంలో అవమానిస్తే ఎంత బాధపడుతుందో నేను చూశాను తల్లి, కల్లారా నేను చూసా. మా తల్లిని ఆనాడు అవమానించినప్పుడు ఎంత ఇబ్బంది పడిందో నేను కల్లారా చూసా. జీవితంలో ఏంటంటే అమ్మా, సర్కమ్స్టాన్సెస్ మనని తయారు చేస్తారు. మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మాకు నేర్పించారు. అమ్మ కానీ నాన్న కానీ నాకు ఎప్పుడు నేర్పించారు. కానీ ఆ రోజు నుంచి ఇది ఒక మూవ్మెంట్గా చేయాలనేది నాలో ఆలోచన వచ్చింది. ఒక మూవ్మెంట్ అంటే కేవలం ఇక్కడ వచ్చి నేను మాట్లాడి వెళ్తాం కాదు, లేదంటే శాసనసభలో మాట్లాడతాం కాదు. స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలి అనేది, నరనరాలు ఎక్కించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం.
దీంట్లో 2-3 ప్రధానమైన విషయాలు. ఒకటి, తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టావా, అమ్మాయిలాగా ఏడవద్దని అంటారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, మీ పైన కూడా ఉంది. మీ పైన ఎలా ఉందంటే, రేపు మీరు తిరిగి ఇంటికి వెళ్తారు కదా, మన ఇంట్లో కానివ్వండి, చుట్టుపక్కల ఎవరిన ఆ పదాలు వాడితే వెళ్ళి వాళ్ళకి చెప్పండి, అన్న లోకేష్ చెప్పాడు ఈ పదాలు వాడొద్దు అని చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. దేర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి పెద్ద వ్యక్తి, ఆయన ప్రవర్చనలు వినేదానికి యూట్యూబ్ లో కానివ్వండి, లైవ్ లో లక్షలాది మంది వెళ్తారు. ఆ వ్యక్తిని మనం కేబినెట్ ర్యాంక్ ఇచ్చి, కేబినెట్ హోదా ఇచ్చి సలహాదారుడిగా పెట్టుకున్నాం. నేను విద్యాశాఖ మంత్రిగా ఆయన రూపొందించిన పుస్తకాలు మన పిల్లలకి ఇస్తున్నా. ఆయన ద్వారా ప్రతి జిల్లాలో ప్రవర్చనలు చేయమని కోరాను, ఆయన మొదలు పెట్టారు. సో కరికులం ఒక పక్కన, పాఠశాల కేజీ నుంచి పీజీ వరకు ఇక్కడున్న మీ అందరు కూడా ఉంటుంది. మారల్ వాల్యూస్ పైన మీ అందరు కూడా మేము పుస్తకాలు రూపొందిస్తున్నాం. ఎవ్రీ సాటర్డే కంపల్సరీ ఒక క్లాస్ అనేది మేము ఏర్పాటు చేస్తాం. లాస్ట్ పాయింట్ తల్లి, నేను ఆలోచిస్తున్నా సీరియస్గా, ఒక చట్టం తీసుకొస్తేనే బాగుంటుందని నేను బలంగా నమ్ముతున్నా. అంటే మహిళల్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడినా, సినిమాలో కానివ్వండి, టీవీ షోల్లో కూడా ఎవరిని అది పెడితే సీరియస్ యాక్షన్ ఉండే విధంగా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని బలంగా నేను నమ్ముతున్నా. అనేక మందితో నేను మాట్లాడుతున్నా. ఒక లక్ష్యంగా నేను పెట్టుకుని దానిపైన పనిచేస్తానని శ్రీదేవి చెల్లికి నేను హామీ ఇస్తున్నా, ఒక అన్నగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you for your concrete promise, dear Lokesh sir. And one more question from the girls, as they appear to be very Josh, and yeah, mic is given to them. Good morning, sir. My name is Satvika. I am from second year electronics. డిగ్రీ చదువుతున్నప్పుడే మాకు పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తారా? అలాగే కెరియర్ కౌన్సిలింగ్ ఫారెన్ వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి మాకు మెంటరింగ్ చాలా చాలా అవసరం ఉంది సార్. చెల్లమ్మ నన్ను వదిలిపెట్టదు ఇప్పుడు. చెల్లి, నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నైపుణ్యం అని ఒక పోర్టల్ డెమాన్స్ట్రేట్ చేశాం. ఇక్కడున్న మీ అందరు కూడా అది నేను అమలు చేస్తాను. సుమారుగా 6,000 మంది విద్యార్థులు ఉన్నట్టున్నారు. ప్రిన్సిపల్ గారు, సుమారుగా 6,000 మంది ఉన్నారు. ఇక్కడున్న మీ అందరు కూడా వి విల్ ఇంప్లిమెంటెడ్ నైపుణ్యం పోర్టల్. ఆ పోర్టల్లో ప్రధానంగా ఏంటంటే అమ్మా, ఇంటర్వ్యూకి ఎట్లా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఇంటర్వ్యూ ప్రిపేర్డ్నెస్కి, అదేవిధంగా కెరియర్లో ఏమైనా చేయాలనుకుంటే మీ ఏదైతే మీరు ఏం చదువుకున్నారో దాన్ని బట్టి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి చాలా ట్రాన్స్పరెంట్గా ఈ పోర్టల్లో రూపొందించాం. అక్కడ కెరియర్ కౌన్సిలింగ్తో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అదేవిధంగా స్కిల్ అసెస్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫీల్డ్లో ఉన్నారు, మీది ఎంతవరకు గ్రాస్ చేశారు సబ్జెక్టు, ఎక్కడెక్కడ మీకు ఇబ్బంది ఉంది, దానికి ఇంటర్వెన్షన్ ఎట్లా చేయాలనేది నైపుణ్యం పోర్టల్ ద్వారా మేము తయారు చేసాం తల్లి. ప్లీజ్ ఫస్ట్ ఇక్కడున్న 6,000 మంది రిజిస్టర్ అయ్యి ఫస్ట్ అసెస్మెంట్ పూర్తి చేస్తారా? Yes, sir. ఎస్ అన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి. గుడ్. సో ప్రిన్సిపల్ గారు, మీది బాధ్యత. మన ల్యాబ్స్ చూసుకుని మీరు ప్లాన్ చేయండి. అది ఫస్ట్. రెండో తల్లి, ఇప్పుడు ఇంటర్నేషనల్ లో కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. మొన్నే చాలా మంది చెల్లెలు కూడా జర్మనీకి వెళ్ళారు, కొంతమంది జపాన్ కూడా వెళ్ళారు. కానీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంటర్నేషనల్ లో కూడా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో మేము మ్యాప్ చేస్తున్నాం.
చేసి దానికి కావాల్సిన లాంగ్వేజ్ ట్రైనింగ్ ఏదైతే అవసరం ఉందో అది కూడా కల్పించి మీకు అవకాశాలు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.